32 మంది ప్రాణ త్యాగాల ఫలితం ఇక శూన్యమేనా? ఉక్కు నగరంగా బాసిల్లుతున్న పారిశ్రామిక ప్రాంతానికి ఇక ఆ పేరు లేనట్టేగా? పరిణామాలు చూస్తుంటే అవును అని అనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో నెలకొంటున్న సంఘటనలు దేనికి సంకేతం? ప్లాంట్ మనుగడ ఇక కష్టమేనా? కార్మికుల ఉద్యమాలు పోరాటాలకు దిగారు అని కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. మరో అడుగు ముందుకే వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుము, బొగ్గు సరఫరా స్తంభించిపోవడంతో అనేక అనుమానాలకు తెరతీసినట్టయింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 100% మేర ప్రైవేటీకరించి తీరుతాము అంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గాని ఆందోళనలు గాని కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూ వచ్చింది. శరవేగంగా ప్రైవేటు పరం చేయడానికి పావులు కదుపుతోంది. వీలైనంత వేగంగా దీన్ని విక్రయించాలి అనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దూకుడు పెంచింది. ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికేనన్న అభిప్రాయాలు కార్మికులు బలంగా నాటుకుపోయాయి. ఈ పరిణామాల మధ్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్ దీర్ఘకాల సెలవులకు వెళ్లాలి అని నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకు సెలవు తీసుకున్నారనే ప్రచారం సాగుతుంది. అదే సమయంలో ఉద్యోగుల తరలింపు సైతం ముమ్మరం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూతపడ్డాయి. బ్లాస్ట్ ఫర్నేస్ 1 గోదావరి ఇదివరకే స్తంభించిపోయింది. బ్లాస్ట్ ఫర్నేస్ 2 అన్నపూర్ణ కార్యకలాపాలను మొన్న మధ్య నిలిపివేశారు. ప్రస్తుతం ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ 3 కృష్ణ మాత్రమే అందుబాటులో ఉంది. బొగ్గు నిల్వలు అయిపోయాక దీన్ని కూడా మూసివేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగులకు పని ఏది లేకపోవడం వల్ల వారందరినీ కూడా ఇతర సంస్థల్లో సర్దుబాటు చేయనున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా దశల వారీగా తొలగించే అవకాశం ఉందని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి అని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పరిశ్రమ, ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్నో కుటుంబాలు త్యాగం చేసి ఎన్నో వేల ఎకరాలు ఇవ్వడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నిలబడింది. దీని మీద సుమారు లక్షలాది కార్మికులందరూ కూడా ఆధారపడి జీవిస్తున్నారు. ఇది ప్రైవేటీకరణ చేసినట్లయితే విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా ఈ ప్రాంతం వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆదాయ దీనికి వెళ్ళిపోవడానికే అవకాశం ఉంటుంది. ఈ పరిశ్రమ కానీ ప్రైవేటీకరణ చేసినట్లయితే ఇది ప్రభుత్వం యాజమాన్యం కలిపి కుట్ర పన్నుతుంది దీన్ని ప్రైవేటీకరణ చేయాలని. కార్మికులందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పుతుంటే ఈ బ్లాస్ట్ ఫర్నెస్ను కూడా 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటే అంతకుముందు వరకు ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మూసారు. ఇప్పుడు రెండో బ్లాస్ట్ ఫర్నెస్ కూడా మూసి ఒక బ్లాస్ట్ ఫర్నెస్ నడుస్తూ ఉండడం వల్ల ప్రొడక్షన్ అనుకూలమైన ప్రొడక్షన్ రాదు కదా. దానివల్ల లాస్లోకి వెళ్తుంది. కార్మికుల జీతాలు ఎక్కువైపోతాయని చెప్పి దీన్ని ప్రైవేటీకరణ చేయాలని ఒక దృక్పథంతో ఉంది. గత 5 సంవత్సరాలు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మూసివేత దిశగా సాగుతూ ఉన్నది. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి. 4,000 టన్నులకి దిగగోసేశారు. 3 బ్లాస్ట్ ఫర్నేసులు స్టీల్ ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించేటటువంటి ఉన్నాయి. రెండింటిని మూసేశారు. ఒకదాన్ని సగానికి సగం కోత పెట్టేశారు. ఆ ఒకటి కూడా రేపో మాపో దాన్ని కూడా మూసేస్తారంటున్నారు. డిపార్ట్మెంట్లన్నీ కూడా మొదలుపడేశారు. లోపల 30,000 మంది కార్మికులు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా పని లేదు. పూర్తిగా దివాలా దాన్ని తీసుకెళ్లబోతుంది బీజేపీ ప్రభుత్వం. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీవ్రంగా స్పందించాలి. కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ సర్కార్ మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో కలిపేటటువంటి ప్రకటన చేపించాలి. దీనికి సొంత ఐరన్ ఓర్ గన్లు అనేటువంటి ఇప్పించాలి. 5,000 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేపించాలి. అలాగే దీనికి అప్పులు ఉన్నాయి. విస్తరణ చేయడం కోసం 33 లక్షల టన్నుల నుంచి 74 లక్షల టన్నులకు విస్తరణ చేశారు. దానివల్ల 15,000 మంది అదనంగా ఉద్యోగాలు వచ్చినాయి. అప్పటికే స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న 8,000 కోట్ల రూపాయల లాభాలని దాని విస్తరణకు ఉపయోగించుకొని మరో 12,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ఆ అప్పుల్ని వడ్డీలు పెరుగుతున్నాయి. అందువల్ల దాన్ని మారిటోరియం ప్రైవేటైజ్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతి సంవత్సరం
4,000 కోట్ల రూపాయల లాభాలు వస్తాయి. ఇవన్నీ కూడా మేము ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కార్మికులను తొలగించడానికి వీల్లేదు, ఎటువంటి వీఆర్ఎస్ పెట్టడానికి వీల్లేదు. ఉన్నటువంటి కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ శైలిలో విలీనం చేస్తామని స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు కూడా ఈ ఉద్యమాలు అనేది ఆగు. ఎవరైతే దీని ఉద్యమాన్ని నీళ్లు చల్లాలని, ఉద్యమాన్ని తూట్లు పడాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, వారి కార్మిక వర్గం కూడా గుణపాఠం చెప్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఇది చాలా తప్పుడు. ఇదండి ఎందువల్లంటే కార్మికులందరూ తమ ప్రాణాలు తగ్గించి ఈరోజు పనిచేస్తున్నారు. ఒకప్పుడు 18,000 ఉన్న మ్యాన్ పవర్ ఉన్నటువంటిది ఈరోజు 13,000కి పడిపోయింది. ప్రతి నెల రిటైర్మెంట్లు అయిపోతున్నాయి. చాలామందికి నిర్వాసితులందరూ ఉపాధి కోసం వెయిట్ చేయలేదు. కార్మికులందరూ పనిచేయబట్టే ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్ళినాయి. ఈరోజు కంపెనీ లాభాలు వచ్చింది, అనేక రకాల అవార్డులు తీసుకున్న కారణం ఏంటి? దీని టార్గెట్లు ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కొన్ని టార్గెట్లు ఫిక్స్ చేసి వారందరినీ కూడా ఆ టార్గెట్లన్నీ అధిగమించి వాడు ఏదైతే 100% ఇచ్చారో 120%, 130% కూడా తీసుకెళ్ళాం. కానీ ఈ మధ్యకాలంలో కోకింగ్ కోల్ అయితే ఫారెన్ నుంచి వచ్చే కోలింగ్ లేకపోవడం వల్ల చాలామంది వాళ్ళు కోర్టు అటాచ్మెంట్కి వెళ్ళిపోవడం వల్ల, ఎన్ఎండిసి నుంచి రావాల్సిన ఐరన్ కూడా సక్రమంగా రాకపోవడం వల్ల ఉత్పత్తి జరగడం లేదు. కానీ యాజమాన్యం తాలూకు వైఫల్యం, మిస్మేనేజ్మెంట్ వల్ల కార్యక్రమాలు జరగలేదు తప్ప కార్మికుడు ఏ రోజు కూడా పనికి ఆటంకం చేయలేదు. పని బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారు. ఒక నలుగురు చేయాల్సిన పని ఒక వ్యక్తి చేయగలుగుతున్నాడు. ఇటువంటిది కేవలం నింద వేయడానికి కార్మికులందరూ కూడా పని చేయరు, వ్యాపారాలు చేస్తున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఇట్లా చేసి తప్పుడు దురభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలని అందరి దగ్గర కూడా చెడ్డ అభిప్రాయం తీసుకొచ్చి కొద్దిమంది వ్యక్తులు గూడుపుటాన్ని చేసి ఇది ఎంత బేగ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేటువంటి కొన్ని పెట్టుబడిదారు వర్గాలు, కొద్దిమందికి ఎవరైతే పారిశ్రామికవేత్తలకు ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. కార్మికులందరూ ఒక చిత్తశుద్ధితోనే అంకిత భావంతో పనిచేయడం వల్ల ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిగతా స్టీల్ ప్లాంట్ల కంటే అన్ని పారామీటర్లు కూడా బ్రహ్మాండంగా ఉందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని సందర్భంగా కోరుతున్నాను.